తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక ధర్నా లాంటిది చేశారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు. ఆ సందర్భంలో గుడివాడ అమర్నాథ్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి అన్యాయం చేస్తున్నారు. ఆ! ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడట్లేదు. అది సెంటిమెంట్‌తో కూడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని గురించి స్పందించకపోవడం దురదృష్టం. వారి యొక్క అభిప్రాయం ఏంటి అని అది అని మాట్లాడుతున్నాడు. ఏకంగా సాక్షి టీవీ వాడైతే ఆడికి అబద్ధాలకు అంతు లేదు. ఆ దుర్మార్గుడు అసలు వాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గాడు ఎప్పుడు పోతాడు గానీ ఆంధ్ర రాష్ట్రానికి పీడ పోతుందని. ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు. అసలు ఏమన్నా వీళ్ళకి ఎందుకిట్లా విషం కక్కుతారు? ప్రజలకి ఎందుకిట్లా అబద్ధాలు చెప్తారు? అబద్ధాలు ఎందుకసలు మీ బతుకు అబద్ధం ఎందుకు మీకు ఇంత? ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది భావోద్వేగంతోటి, సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఎంతోమంది బలిదానం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణలో తెలంగాణలో కూడా చాలామంది బలిదానం చేశారు. ఇది కు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సెంటిమెంట్‌తో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇటువంటి స్టీల్ ప్లాంట్‌ని జాతీయపరం చేయడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అమిత్ షా గారిని కలిసారు. ఎప్పుడో అధికారం రాకముందు. చేశారు. ఆయన ఆపారు. ఇది ఆగుతుందని చెప్తున్నారు. తెలుగుదేశం ఎంపీలు కావచ్చు, జనసేన ఎంపీలు కావచ్చు, భారతీయ జనతా ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్‌లో మాట్లాడారు. ఏకంగా స్టీల్ మినిస్టరు కుమారస్వామి గారిని కూడా వైజాగ్ తీసుకొచ్చారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఏ రకంగా దాన్ని ప్రభుత్వపరం చేయకుండా ఏ రకంగా కాపాడాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే చూడలేని, ఓర్వలేని, కుళ్ళుకుంటూ అధికారం పోయేసరికి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు అసలకి. అధికారం అంటే అంత ఇష్టమా? అధికారం తీసుకొని మాకు అభ్యంతరం ఎవడైనా పరిపాలించాడు. కానీ ప్రజల్ని పట్టించుకోవాలిగా. ప్రజల్ని పట్టించుకోరు. దాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ కూర్చున్నది మీ వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల నుండి ఈ బొత్స సత్యనారాయణ ఏం పీకాడో, ఆ గురునాథ్ ఏం పీకాడో, జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడో మాట్లాడరు, చెప్పరు. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడాలట. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒకటి నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌ని జాతీయపరం కావనివ్వము అని కట్టుబడి ఉన్నాడు. దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. మీ తొందరపాటేంటి? మీ ఉలుకుపాటేంటి? మీ మిడతల్లా దండులాగా ఎందుకు మీరు అట్లా మారతారు? దయచేసి బొత్స సత్యనారాయణ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆల్రెడీ ఓడిపోయావు నువ్వు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యావు. ఒరేయ్ గుడివాడ అమర్నాథ్ నీ గుడ్డు పగిలింది. ఇంకెందుకురా నీకు ఆ మాటలు? చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. ఆఖరి గంటా శ్రీనివాసరావు కిందటిసారి తన ఎమ్మెల్యే పదవి త్యాగం చేశాడుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. అందరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిస్సా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు. గనులు ఖచ్చితంగా కేటాయించాలి. లేదంటే సేల్‌కి సేల్‌లో మర్జ్ చేస్తే అది కూడా అప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండిపోతుంది. అది ప్రైవేట్ పరం కాదని ఆ ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. ఏదైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్‌ని కాపాడతారు. అది ఖచ్చితంగా జాతీయ చేయకుండా ప్రైవేట్ పరంగా జాతీయంగానే ఉంటుంది. ప్రైవేట్ పరం చేయరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా. దానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారైతే ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి బొత్సలు, గుడివాడ గుడ్డు అమర్నాథులు, జగన్మోహన్‌లు, సాక్షి పేపరు, సాక్షి మీడియా ఎంత విషం కక్కినా కూడా ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ పరం చేయరని చెబుతూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.